హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ సార్. ఈ తక్కువ సమయంలోనే రాబోతున్న నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని మనం నమ్ముకున్న విద్యార్థుల్ని ఒక విజేతలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అతి త్వరలో రాబోతున్న 2 రాష్ట్రాల్లో డిఎస్సి నోటిఫికేషన్, ఎస్ఐపిసి కానీ, గ్రూప్స్ కానీ, సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ అన్నింటిలో దృష్టిలో పెట్టుకొని ఏ ఎగ్జామ్ రాసినా ఇక్కడి నుంచి బిట్టు లేని పేపర్ ఉండే విధంగా ఇక్కడ నుండి బిట్టు ప్రతి ఒక్క ఎగ్జామ్లో ప్రతి క్వశ్చన్ ఇక్కడి నుంచే ఉండే విధంగా మేము ముందుకు వస్తున్నాం. మన యాప్ని డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మన యాప్కు తెలియపరచండి. స్టాండర్డ్ జీకే టోటల్, కరెంట్ అఫైర్స్ టోటల్ 60-70 వీడియోలు పైగా మీ క్లాసెస్ ఉంటాయి. ప్రజెంట్లీ స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్ రెండింటిని కలిపి అక్కడ మిక్స్డ్ అడుగుతున్నాడు. ఏ టైపులు అడిగినా కూడా మీరు క్యాచ్ చేసే విధంగా ఉండాలని లేక ఉద్దేశంతో మీ ముందుకు వస్తాం. మరి ముఖ్యంగా సార్, పీడిఎఫ్ రూపంలో కూడా మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అందుబాటులో ఉంది. దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ అవకాశం మళ్ళీ రాదు సార్, ఈ అవకాశాన్ని బాగా మీరు వినియోగించుకోండి సార్. చూడండి సార్, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ప్రధానమైన సూచికలు 2025 సంవత్సరం జనవరి నుండి ఈరోజు మార్చి 8 వరకు ఉన్న ప్రధానమైన సూచికలు అండి. ఈ సూచికల నుండే ప్రతి ఇండెక్స్ నుండి గ్యారెంటీ బిట్టర్ రేపు కరెంటు, ఎకానమీ కానీ, జిఎస్లో కానీ గ్యారెంటీ పోటీ పరీక్షల్లో అడగబోతున్న ప్రధానమైన అంశాలు సార్. ఓకే, ఈ కింది వారంలో సరికాని వాటిని గుర్తించండి. 2025 సంవత్సరం మార్చి 7 నాడు నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఆయన మాటల్లో కొన్ని అంశాలు సార్. 2014 నుండి 2025 వరకు 3 కోట్ల మంది యువతకి ఉపాధి అవకాశాలని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కల్పించింది. ఓకే అండి, ఇక్కడ రైట్ అండి. ఆ దేశంలో 5 విశిష్ట నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇది రైటే అండి. ఇక్కడ త్వరలో భారతదేశంలో 5 లక్షల భారతదేశం 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ కూడా చేరుకోబోతుంది సార్. భారతదేశం రేపు 2027 నాటికి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఇండియా 3వ దేశంగా చేరుకోబోతున్న సంఘటన సార్. 2025 ఏప్రిల్ 1 నాటికి రిజర్వ్ బ్యాంకును స్థాపించి 92 కాదండి, రాంగుంది ఇక్కడ 91 సంవత్సరాలు ఇక్కడ పూర్తి కాబోతున్న నేపథ్యం సార్. 1935లో ఏప్రిల్ 1 నాడు స్థాపిస్తే 1949లో జాతీయం చేస్తే 5 కోట్ల రూపాయలతో ది రాయల్ కమిషన్ సూచన మరికి ఈ బ్యాంకును స్థాపించారు. తొలి భారతీయ గవర్నర్ అంటే సిడి దేశ్ముఖ్. ప్రజెంట్లీ రిజర్వ్ బ్యాంకుకు 26వ గవర్నర్ అంటే సంజయ్ మల్హోత్రా అండి. సంజయ్ మల్హోత్రా రేపు గ్యారంటీగా అడుగుతారండి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా. మరొకటి సార్, ఈ కింది వాటిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతాడు. ప్రతి బిట్ కూడా, ప్రతి ఆప్షన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ప్రతి ఆప్షన్ కూడా ఇక్కడి నుంచి గ్యారంటీగా పోటీ పరీక్షలు అడిగే అవకాశం సార్. 2025 మార్చి 6 నాటికి ప్రపంచ బిలియనియర్ల జాబితాలో ఇండియా 4వ స్థానం ఉంది. అమెరికా ఫస్ట్ అండి, చైనా 2వ స్థానం అండి, జపాన్ 3వ స్థానం అండి. ఇండియాలో 196 పైగా బిలియనియర్లు సార్. ఇక్కడ బిలియనియర్ సార్, మిలియన్స్గా సార్, బిలియనియర్లో ప్రపంచంలో సంపన్నమైన దేశాల జాబితాలో ఇండియా 4వ స్థానం ఉంది. ఈ భారతదేశంలో అత్యధికంగా బిలియనియర్లు కలిగిన నగరం అంటే ముంబై, సెకండ్ అంటే ఢిల్లీ, థర్డ్ అంటే బెంగళూరు, ఫోర్త్ అంటే హైదరాబాదు. ప్రపంచంలో బిలియనియర్ల జాబితాలో కూడా ఇండియా 4వ స్థానం అండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆన్సర్ అన్నీ కూడా సరైనవే. ఒక్కోసారి అడుగుతాడు ఒకటి అంటే ప్రపంచంలో 2025 మార్చి 7 నాటికి, మార్చి 6 నాటికి ప్రపంచంలో బిలియనియర్ల జాబితాలో 1 నుండి 4 వరకు ఉన్న దేశాలను గుర్తించమని చెప్పి అడుగుతాడు. ఒక్కోసారి ఇందులో సరికానిది ఏదని చెప్పి ఇలా ఇండెక్స్ నుండి అడిగే అవకాశం ఉంది. ప్రతి పోటీ పరీక్షల్లో
ఇండెక్స్ గ్యారంటీగా అడుగుతున్నాడు సార్ ఇక్కడ ప్రతి ఎగ్జామ్లో. ఓకే, మరొకటి చూడండి సార్, ఈ కింది వానిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుండు. గ్యారంటీ బిట్ సార్, ఇక్కడ నుంచి బిట్ లేనిది, ఇక్కడ నుంచి క్వశ్చన్ లేనిది ఎగ్జామ్లో పేపర్ ఉండదు సార్. గ్యారంటీ అడుగుతాడు సార్. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఈసారి నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి, ఈసారి నువ్వు ఒక విజేతగా ఉండాలి సార్. లాన్సెట్ ప్రకారం 2050 నాటికి ప్రతి ముగ్గురిలో ఒకరు ఉపాయకాయంతో బాధపడుతున్నట్లు ఈ మధ్య ఈ లాన్సెట్ అనే సంస్థ ప్రకటించి సార్. ఓకే, ఎక్కువ ఐటీ సెక్టర్లో పనిచేసే వాళ్ళే ఉపాయకాయంతో ఇలా బాధపడుతున్నట్లు ప్రకటించడం జరిగింది సార్. 2025 మార్చి 6 నాటికి ప్రపంచంలో అత్యధికంగా రొమ్ము క్యాన్సర్లు నమోదవుతున్న దేశాల జాబితాలో ఆస్ట్రేలియా ఫస్ట్ ఉంది, న్యూజిలాండ్ సెకండ్ ఉంది. ఈ WHO గుర్తించిన సంఘటన సార్. ఓకే, భారతదేశంలో అత్యంత విద్యా నైపుణ్యాలు కలిగిన అంటే విద్యా సంస్థల్లో మద్రాసు IIT ఫస్ట్ ఉంటే, ఢిల్లీ IIT రెండో స్థానం ఉంటే, ముంబై IIT థర్డ్ ప్లేస్లో ఉంటే, కాన్పూర్ IIT ఫోర్త్ ప్లేస్లో ఉంటే, ఈసారి ఖరగ్పూర్ IIT ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న సంఘటన సార్. ఓకే, డీలో చూద్దాం సార్. ఏందండి, మద్రాస్ IIT తొలి విదేశీ బ్రాంచ్ని టాంజానియా దేశంలో జాంజింబార్లో ప్రారంభించారు. ప్రపంచ సుగంధ ద్రవ్యాలకి ప్రసిద్ధిగాంచిన ప్రాంతం జాంజింబార్లో ప్రారంభించారు. మద్రాస్ IIT యొక్క 2 విదేశీ బ్రాంచ్లు ఉన్నాయి. తొలి విదేశీ బ్రాంచ్ ఏమో జాంజింబార్, రెండో విదేశీ బ్రాంచ్ ఏమో శ్రీలంకలో ఉన్న సార్. ఇక్కడ ఈ బిడ్డు మన తెలంగాణ గ్రూప్ 3లో అడిగిన అంశం సార్. ఢిల్లీ IIT తొలి విదేశీ బ్రాంచి సింగపూర్ కాదండి, దుబాయ్లో ఉంది. ఓకే, IITల మీద కూడా గ్యారంటీ ఎగ్జామ్లో అడుగుతున్నాడు, ఫోకస్ చేస్తున్నాడు. గ్యారంటీ IITలో బిట్ అడిగే అవకాశం ఉంది. సేమ్ మార్క్స్ వచ్చిన ఉద్యోగం రాదు, ఒక్క మార్క్ మీద వేలాది మంది కూడా ఉంటారు. నువ్వు అక్కడ భయపడొద్దు, నువ్వు రేపటి విజేతగా ఉండాలి. లక్షల మంది రాసినా నీకు సంబంధం లేదు, నువ్వు ఒకటి విజేతగా ఉండాలి. నువ్వు రేపటి విజేతగా నిలబడగలగాలి. ఈ లెవెల్లో నీ ప్రిపరేషన్ ఉండాలి. ఆన్సర్ ఏంటి సార్? ABCD సరైంది సార్. ఇక్కడ ఒకే ప్రతి ఒక్క A ఏంది, B ఏంది, C ఏంది, D ఏంది, 500 పైగా క్వశ్చన్స్ మనకి ఇక్కడ అర్థం కావాలి క్లాస్ నుండి. ఆ లెవెల్లో ఉంటుంది సార్. మరొకటి సార్, ఈ క్రింది వాళ్ళలో తప్పును గుర్తించని చెప్పి అడుగుతుంది. ఏందండి, దేశంలో అత్యంత విలువైన బ్రాండ్ కంపెనీ ఏదండి? టాటా కంపెనీ అత్యంత విలువైన బ్రాండ్ అండి. ఓకే, రెండో చూడండి సార్, దేశంలో ఇండోరు 7వసారి పరిశుభ్రతమైన నగరాల జాబితాలో మొదటి స్థానం ఉంది. ఇండోర్ ఫస్ట్ ఉంది. ఓకే, సూరత్ సెకండ్ ఉంది సార్. ఇక్కడ న్యూ ముంబై థర్డ్ ప్లేస్ ఉంది. ఛత్తీస్గఢ్లో అంబికాపూర్ ఫోర్త్ ప్లేస్లో ఉంది. అదేవిధంగా ఓకే మైసూర్ ఇది ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. 6th తిరుపతి 6వ స్థానం సార్. ఇక్కడ ఓకే తిరుపతి 6వ స్థానం ఉంది. విజయవాడ 12వ స్థానం ఉంది. హైదరాబాద్ అంటే సార్ ఇక్కడ ఓకే హైదరాబాద్ ఎన్నో స్థానం అంటే విశాఖ 21, హైదరాబాద్ 22వ స్థానం ఉంది. ఈ దేశంలో పరిశుభ్రతమైన నగరాల జాబితాలో వరుసగా ఇండోర్ 7వ స్థానం ఉంది సార్. ఇండోర్ ఇది మధ్యప్రదేశ్లో ఉంది సార్. ఇండోర్ సార్ ఇక్కడ ఓకే. మరొకటి ఉంది సార్, ప్రపంచంలో సంపూర్ణమైన మహిళల జాబితాలో భారత్ నుండి సార్ ఓకే ప్రపంచంలో అంటే మహిళ బిలియనియర్ల జాబితాలో నీతా అంబానీకి చోటు లభించలేదు. రాంగ్ ఉందండి సార్ ఇక్కడ. ఓకే, సావిత్రి జిందాల్ ప్రపంచంలో మహిళల బిలియనియర్ల జాబితాలో సావిత్రి జిందాల్ 7వ స్థానం ఉంది, కానీ నీతా అంబానీ కాదు సార్. నీతా అంబానీమే ఒలింపిక్స్ కౌన్సిల్కి సభ్యురాలుగా రీసెంట్లీ ఎలక్ట్ అయింది సార్. దేశంలో ఆర్థిక ఆరోగ్య సూచికలో ఒడిశా ఫస్ట్ ఉంటే, ఛత్తీస్గఢ్ సెకండ్ ఉంటే, గోవా
థర్డ్ ప్లేస్ ఉంది. ఇది నీతి ఆయోగ్ యొక్క సంస్థ ప్రకారం అండి. నీతి ఆయోగ్ యొక్క ఇండెక్స్ నుండి ప్రతి పోటీ పరీక్షల్లో తప్పకుండా ఎగ్జామ్లో అడుగుతున్నాడు సార్. ఇక్కడ ఆన్సర్ ఏంటండి? ఏ రైటు, బి రైటు, డి రైటు. ఓకే, ఏం తీసుకోవాలి సార్ ఇక్కడ? ఓకే, సి మాత్రమే రాంగ్ సార్ ఇక్కడ. ఓకే, సి రాంగ్ సార్. ఈడ ఏ బి డి మాత్రమే సరైనది సార్. ఇక్కడ ఏబిడి సరైనది సార్. ఇక్కడ గ్యారంటీగా రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు. ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విన్నర్గా ఉండాలి, నువ్వు ఒక విజేతగా ఉండాలి. డిగ్రీ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే 6 నెలల్లో రాసుకొని పాస్ కావచ్చు, కానీ ఒక్క నోటిఫికేషన్ నీ చేయి దాటిపోతే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత వరకు చాలా వరకు సమయం పడుతుంది. ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విన్నర్గా ఉండాలి సార్. ఆ విధంగా ప్రిపేర్ కాండి సార్. మరొకటి సార్, ఈ క్రింది వానలో 2025కు సంబంధించి భారతదేశంలో సరికాని సూచిక సార్ ఏందండి? పర్యావరణ పనితీరు సూచికలో ఇండియా 10వ స్థానం. అవునండి, రైట్ అండి. ఇది పర్యాటక రంగం సూచికలో అమెరికా ఫస్ట్ ఉంటే ఇండియా 39 ప్లేస్ ఉందండి. పాస్పోర్ట్ ఇండెక్స్లో సింగపూర్ ఫస్ట్ ఉంటే ఇండియా 85 అండి. నైపుణ్యాల అభివృద్ధి సూచికలో ఇండియా 25వ స్థానం ఉందండి. కానీ ఇక్కడ విద్యారంగంలో 71వ స్థానంగా సార్, ఎక్కడో 100 యొక్క 105వ స్థానంలో ఉన్నాం. ఏబిసిడి ఇది సరైనది సార్. ఇక్కడ నైపుణ్యాల అభివృద్ధి సూచికలో స్థానం ఎంత? 25. ఇండియాలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయి? 25. ఏపీలో ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి? 25. ఏ ఇయర్కి నైపుణ్యాల అభివృద్ధి సూచికలో ఇండియా 25వ స్థానం ఉంది? 2025 సార్. ఇక్కడ ఇది సార్ డైలీ కరెంట్ అఫైర్స్లా 2-3 టాపిక్స్ అక్కడ తమ్మినెల్లి పెట్టి ఆ 3 టాపిక్స్గా సార్ ఇందులో 100ల కొద్ది బిట్లు మీకు తెలుసు సార్. క్వశ్చన్ అడిగే విధానం మనకు అర్థం కావాలి. ఏ టైప్ పెడతాడు, ఏ లెవెల్ పెడతాడు, ఏ విధంగా అడిగినా కూడా నిన్ను ఒక విజేతగా నిలబెడుతుంది ఈ క్లాస్ సార్. ఈ క్లాస్ ఉన్న ప్రతి ఒక్కరూ మీరు ఒక విజేతలుగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు మీరు వెళ్ళాలి సార్. 2000 సార్ 12-13లోనే నేను 2016 ఏపీ తెలంగాణ గ్రూప్ 2 టాపర్ నరేష్ చెప్పిన, నువ్వేదో రోజు మంచి విన్నర్ అవుతావన్నా. స్కూల్ అసిస్టెంటు, రంగారెడ్డి జిల్లా టాపర్. 2016 గ్రూప్ 2 టాపర్ నరేష్ కూడా సార్ మా స్టూడెంటే. మీరు అలా ఉండాలి సార్. ఆ విధంగా ఆత్మవిశ్వాసంతో చదవాలి సార్. మార్కెట్లో కనిపించిన పుస్తకాల కల్లా కాదు సార్. ఏది అడుగుతారు, ఏది ఇంపార్టెంటు, ఏది ఎంతవరకు అవసరమో అది క్లాసుల ద్వారానే తెలుస్తున్నాం సార్. ఇక్కడ భారతదేశం ఈ క్రింది వానలో సరైన సూచికతో సంబంధించింది. అయ్యా, ఆర్థిక పరివర్తన సూచికలో మనం 63వ స్థానం ఉన్నాం సార్. ప్రపంచంలో ఐస్లాండ్ శాంతి సూచికలో ఫస్ట్ ఉంటే ఇండియా 116వ స్థానం సార్. ప్రపంచంలో పత్రికా స్వేచ్ఛలో నార్వే ఫస్ట్ ఉంటే ఇండియా 159వ స్థానం ఉన్న సార్. ప్రపంచంలో అంటే పత్రికా స్వేచ్ఛలో ఇండియా 159. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య 15 మంది. వారి పదవీ కాలం 9 సంవత్సరాలు. మొత్తం 159 స్థానం ఇండియా. లింగ వివక్షత సూచికలో ప్రపంచంలో ఐస్లాండ్ ఫస్ట్ ఉంటే ఇండియా 129 ఉంటే ఆఫ్ఘనిస్తాన్ చిట్ట చివరి ప్లేస్, ఘోరమైన స్థితిలో ఉంది ఆఫ్ఘనిస్తాన్. మనం మానవ అభివృద్ధి సూచికలో 133 కాదు సార్, 134 ప్లేస్లో ఉన్నాం. ఫస్ట్ ఉంది స్విట్జర్లాండు, థర్డ్ ఉంది ఐస్లాండు, ఫోర్త్ ఉంది హాంకాంగు. ఇండియా 134 ఉంది. ఇక్కడ 34 సుప్రీంకోర్టులో టోటల్ జడ్జెస్ 34, 33 + 1 34. ఇండియాలో తొలిసారిగా రైలు నడిచింది కూడా 34 కిలోమీటర్లే. 13 అంటున్నాం సార్. ఇప్పటికి 13 సార్లు వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ కంప్లీట్ అయింది. ఇండియా ప్రపంచంలో పాల ఉత్పత్తిలో ఫస్ట్ ఉంది, ఎయిడ్స్లో థర్డ్ ఉంది, బ్లాక్ మనీలో
ఫోర్త్ ఉంది భారతదేశం సార్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. గ్యారెంటీ అడుగుతారు సార్ బిట్. ఈ క్రింది వాళ్ళలో నీతి ఆయోగ్ సంస్థ ప్రకారం సరైన సూచికలు గుర్తించండి 2025కు. ఏందండి ఉత్తమ ఆకాంక్షాత్మకమైన జిల్లా ఇండియాలో సార్ బెస్ట్ డిస్ట్రిక్ట్ హరిద్వార్ ఉత్తరాఖండ్లో ఉంది. రైటే అండి. ఆర్థిక ఆరోగ్య సూచికలో ఏపీ, ఇండియాలో ఆర్థిక ఆరోగ్య సూచికలో ఏపీ 17వ స్థానం ఉందండి. 18 రాష్ట్రాలు తీసుకుంటే ఏపీ 17వ ప్లేస్ ఉందండి. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయండి. తెలంగాణలో 7 రాజ్యసభ స్థానాలు ఉన్నాయండి. రష్యా విస్తీర్ణంలో ఫస్ట్ అండి. ఇండియా విస్తీర్ణంలో 7వ స్థానం అండి. ఆర్థిక ఆరోగ్య సూచికలో ఏపీ 17వ స్థానం. రైటే అండి. ఆర్థిక ఆరోగ్య సూచికలో ఒడిశా మొదటి స్థానం. ఓకే అండి. ఛత్తీస్గఢ్ 2వ స్థానం అండి. గోవా 3rd ప్లేస్ అండి. పరిశుభ్రత నగరాల జాబితాలో విజయవాడ 6వ స్థానంగా సార్. రాంగ్ ఉంది ఇది. తిరుపతి 6వ స్థానం సార్. విజయవాడ 12వ స్థానం సార్. విశాఖ 21, హైదరాబాద్ 22వ స్థానం సార్. ఇక్కడ ఏబిసి సార్. ఇక్కడ ఏబిసి మాత్రమే ఇక్కడ సరైంది సార్. ఇక్కడ ఏబిసి సరైంది. ఏబిసి క్వశ్చన్. ఈ సూచికలో ఏ టైపులో ఏ సూచిక అడిగినా కూడా మీరు క్యాచ్ చేసే విధంగా ఉండాలి సార్. నీ సిగ్నేచర్ కోసం 100 మంది లైన్ కట్టే క్యూ కట్టే రోజు రావాలి. నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఒక ప్లాన్ ప్రకారంగా పద్ధతి ప్రకారంగా ప్రిపేర్ కాండి సార్. టోటల్ ఇవన్నీ కూడా మన యొక్క కరెంటు పాలిటీ, కరెంటు జాగ్రఫీ, కరెంట్ ఎకానమీ అన్నీ కూడా మన యొక్క యాప్లో ఉంటాయి సార్. యాప్లో ఉంటాయి. ఏది ఎంతవరకు కావాలి అంతవరకు సార్. ఇక్కడ ఈ కింది మనలో సరైన వాటిని గుర్తించాడు. ఏంటండి నీతి ఆయోగ్ సంస్థ ప్రకారం దేశంలో ధనిక రాష్ట్రాల జాబితాలో కేరళ, మహారాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నాయి. సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించిన రాష్ట్రాల జాబితాలో కేరళ, ఉత్తరాఖండ్ అగ్రస్థానంలో ఉన్నాయి. ఆరోగ్యకరమైన అంటే ఆర్థిక ఆరోగ్య కాదు, దేశంలో ఆరోగ్యకరమైన సూచికలో కేరళ మొదటి స్థానం ఉంది. హ్యాపీనెస్ ఇండెక్స్లో మిజోరం మొదటి. ఆర్థిక ఆరోగ్య సూచిక అంటే ఒడిశా, కానీ ఓన్లీ ఆరోగ్యకరం హెల్త్. హ్యాపీనెస్ ఇండెక్స్లో మిజోరం మొదటి స్థానం సార్. అన్నీ కూడా సరైనవి సార్. ఇక్కడ ఎన్ని రేపు క్యారెట్ టాప్లో అడుగుతున్న ప్రధానమైన ఇండెక్స్ అండి ఇవి పోటీ పరీక్షల్లో. ఈ కింది వాళ్ళలో సరైన వాటిని గుర్తించబడ్డాడు సార్. భారతదేశ క్రీడా రాజధాని అంటే ఒడిశా, భారతదేశ వైద్య రాజధాని అంటే చెన్నై, భారత్లో అత్యధిక హాస్పిటల్ కలిగిన రాష్ట్రం అంటే కర్ణాటక, భారతదేశ ఆర్థిక నగరం అంటే ముంబై సార్. ఆధ్యాత్మిక నగరం అంటే ఇండియా వారణాసి అండి. అయోధ్య కాదండి. ఇక్కడ అయోధ్య కాదు. ది లిటరేచర్ సిటీ ఆఫ్ ఇండియా కోజికోడ్. ది అంటే మ్యూజిక్ సిటీ ఆఫ్ ఇండియా గ్వాలియర్. మన తెలంగాణ గ్రూప్ 2లో అడిగిన బిట్స్ అనేవి మనకి ఎగ్జామ్లో స్టాండర్డ్ అంటే స్టాక్ జీకే కాదు, స్టాండర్డ్ జీకే 2023, 22, 24 లేటెస్ట్ అంశాలు అన్నీ అడుగుతున్నాం. అందుకే మీకు మన యాప్లో స్టాండర్డ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 2 ఉంటాయి. ఎగ్జామినర్ ఏ విధంగా అడిగినా మనం నమ్ముకున్న విద్యార్థి క్యాచ్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కూడా మీకు పీడిఎఫ్ రూపంలో కూడా అందిస్తున్న మన యాప్ను పర్చేజ్ చేయండి. టోటల్ ఎనఫ్ ఎవ్రీ డే కొత్త కూడా అప్డేట్ కూడా చేస్తుంటాం. ఇది సార్. ఓకే, థ్యాంక్ యూ.